ఒక స్ఫూర్తిని, ఒక త్యాగాన్ని నేను రెండూ వాడుతున్నాను. ఎందుకంటే ఇక్కడుండే రైతాంగం ఆ రోజు మొత్తం అయోమయం ఏమవుతుందో తెలియదు. నారాయణ గారు మీ దగ్గరికి వచ్చారు. ఎక్కడ రాజధాని కట్టాలనో కూడా అనుమానం. ఆనాడు ప్రభుత్వం పోతూ పోతూ ఒక సెంట్రల్ ప్లేస్ విజయవాడ, గుంటూరు అని ఉంటే సమస్య ఉండేది కాదు. అది చెప్పకుండా ఒక కమిటీ వేశారు. హైదరాబాద్ రాజధాని 10 సంవత్సరాలు కామన్ క్యాపిటల్గా ఉంటుంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్ణయించడానికి ఒక కమిటీ వేస్తున్నామని శివరామకృష్ణ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారు. ఆయన దేశం అంతా తిరిగి అక్కడట్టు చెప్పారు, ఇక్కడట్టు చెప్పారని చెప్పి మెజారిటీ అంతా కూడా ఈ ప్రాంతమే చెప్పారని కూడా ఒక రిపోర్ట్ ఇచ్చాడు. ఆ రోజు అసెంబ్లీలో చర్చ వచ్చింది. చర్చ వచ్చినప్పుడు నేను ఆలోచించాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక చరిత్ర ఉంది, మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. మనమందరం చెన్నై రాజధానిగా, ఆ రోజు మెడ్రాస్ రాజధానిగా మనమందరం అక్కడికి పోయేవాళ్ళం. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు కూడా సినిమాల్లో యాక్ట్ చేయాలంటే ఎక్కడికి పోవాలంటే నేరుగా విజయవాడ నుంచి ట్రైన్ ఎక్కి చెన్నైకి పోయి ఒక నటుడుగా, మహానాయకుడిగా తయారైన విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పట్లో అందరూ కూడా బాధపడితే, కానీ పొట్టి శ్రీరాములు గారి త్యాగం, అక్కడ అవమానాలు చూసిన తర్వాత తెలుగు మాట్లాడే వాళ్ళకు ఒక రాజధాని ఉండాలని ఆలోచించిన మొట్టమొదటి వ్యక్తి, త్యాగాన్ని చేసి రాజధానిని మనకు ఆలోచించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది అయ్యింది. ఎక్కడ రాజధాని పెట్టాలని ఆలోచించారు ఆనాటి పెద్దలు. కొంతమంది విశాఖపట్నం, అప్పుడుండే కమ్యూనిస్టులు ఇక్కడ, కొంతమంది కర్నూలు అనుకుని మళ్ళీ రాష్ట్రం అంతా కలిసి ఉంటుందని చెప్పే ఉద్దేశంతో తాత్కాలిక రాజధాని కర్నూలు, అదే మరి హైకోర్టు గుంటూరులో పెట్టి పెద్ద మనుషులు ఒక ఒప్పందానికి వచ్చారు. 1 సంవత్సరంలో మళ్ళీ 2-3 ఏళ్లలో బోరుగుల రామకృష్ణరావు గారు త్యాగం చేసి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి దోహదం చేశాడు. అదే మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో మొట్టమొదటిది ఆంధ్రప్రదేశ్, తర్వాతనే అనేక రాష్ట్రాలు వచ్చాయి. మీరు, నేను ఇక్కడ ఉండేవాళ్ళు కొంతమంది అయితే చాలా సంవత్సరాలు, నేను 78 ఎమ్మెల్యే అయితే నేరుగా హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. అక్కడి నుంచి ఎందుకంటే నేను మంత్రి కావడం, పార్టీ అధ్యక్షుడు కావడం, ముఖ్యమంత్రి కావడం, రాష్ట్రం అంతా రన్ చేయాలి కాబట్టి అటు తెలంగాణ ఇవన్నీ చేశాం. 2014 మళ్ళా బైఫర్కేషన్. ఆ రోజు కూడా నేను ఒకటి ఆలోచించాను, మీరు గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడు నాకు కొన్ని అవకాశాలు ఇచ్చాడు, ఆ అవకాశాలని సద్వినియోగం చేసుకున్నాను. కొన్ని జీవితాల్లో కొన్ని అవకాశాలు వస్తాయి. సద్వినియోగం చేసుకున్న వాళ్ళం మనకు ఒక తృప్తి ఉంటుంది. ఎందుకంటే మనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేశామని. ఇప్పుడే మనోహర్ గారు వస్తూ ఒక మాట అన్నాడు, సార్ మీరు హైటెక్ సిటీ కట్టారు, అది మహానగరం అయింది, హంబుల్ వే మీరు ఇది స్టార్ట్ చేశారంటే హంబుల్ కాదు, ఇది గ్రేట్ విజన్కి మొదటి సక్సెస్ మాత్రం అని చెప్పాను.